వేసవి ఎండలు మండే కాలం, చల్లని కళ్ళు ఇస్తుంది సుఖం. తాటి చెట్టు నీడలో కూర్చుంటే, కళ్ళు తాగితే హాయిగా ఉంటే, గ్లాసు నిండా చల్లని రసం తాగితే పోతుంది దాహం. మేము వచ్చేసి అర్లీ మార్నింగ్ 4:30 అయింది. నేను మా అన్న ఇద్దరము కూడా ఈత నీరాకి వెళ్తున్నాము. ఆ ఈత నీర తీసే ప్లేస్కి వెళ్ళేసి ఎలా తీస్తారో చూపిద్దాం అనుకున్నాము. అన్ఎక్స్పెక్టెడ్ అబ్బా. వాయిల్పాడు నుంచి వెనుకొండ పాలెం వెళ్తూ ఉంటే మధ్యలో వాయిల్పాడుకి దాటి ఒక 2 కిలోమీటర్లు పోయాక సడన్గా పెద్ద పెద్ద చినుకులతో వర్షం వస్తుంది. సబ్స్క్రైబర్స్ చూసుకోండి, ఎండాకాలంలో వర్షం పడుతుంది చినుకులతో. సో ఇప్పుడు వచ్చేస్తున్నాను వాయిల్పాడు నుంచి మేము ఒక 2.5 కిలోమీటర్ వచ్చాం అనమాట. మధ్యలో వచ్చేసిన వర్షం డిస్టర్బెన్స్ చేస్తామండి. ఎక్కడికి వెళ్తున్నాం రా ఈ ఎపిసోడ్లో అంటే ఈత నీర తీస్తారనమాట. ఇక్కడికి వచ్చేసిందను ఈ వాయిల్పాడు నుంచి ఒక 12.5 కిలోమీటర్ 14 కిలోమీటర్లు వస్తుంది. వెనుగొండ్ల పాలెం అని చిన్న పల్లెటూరు. ఒక 25 ఇండ్లు మాత్రమే వస్తాయి. ఆ విలేజ్కి ముందర ఎంట్రెన్స్ వచ్చేసి ఒక డీ ఫారెస్ట్లోకి వెళ్ళాలా. అక్కడ చిన్న చెరువు ఉంది, అక్కడ ఈత చెట్లు ఉన్నాయన్నమాట. నేను దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి కూడా అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంది. అంటే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి వెళ్ళలేదు, మనం బయట వెళ్ళిపోయినాం కాబట్టి వర్క్ చేయడానికి. అక్కడ వచ్చేసి నేను ఈత చెట్లు ఉన్నాయి, ఇప్పటికీ ఈత నీర తీస్తున్నారు అనమాట. వెస్టర్డే వాళ్ళు అడిగాము, వాళ్ళు రామన్నారు. ప్రస్తుతానికి అయితే వర్షం పడుతుంది. ఆ ఈత నీరలో వచ్చేసిన వర్షం పడింది అనుకున్నా, ఆ కుండలో వచ్చేసినట్టు వర్షం పడితే టేస్ట్ కొద్దిగా మిస్ అయిపోతుంది. బట్ అయితే నేను అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎలా నీరా తీస్తున్నారు, తర్వాత దాని టేస్ట్ ఎలా ఉంటుంది, ఆ ప్రాసెస్ చూపిస్తాను. బహుశా మీరు చాలా వీడియోస్ చూసింటారు, కానీ ఏమంటే మా సరౌండింగ్లో ఈ చుట్టుపక్కల మాకు బాగా అవైలబిలిటీలో ఉండేది ఏదైనా ఈత నీరా ఉందిరా అంటే అది ఒక్కటే అనమాట. సో చాలా బాగుంటుంది చూడండి. బట్ ఏమంటే వర్షం డిస్టర్బెన్స్ చేస్తుంది, మరి ఆ రేంజ్లో పడలేదు కానీ కొద్దిగా అయితే వర్షం పడుతుంది. బట్ చూడండి. I wanna be the best in the game, invest in my name, check no restraints, I'm obsessed. సో ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కడ ఉన్నామంటే మర్రిపాడు అనే చిన్న పల్లెటూరులో ఉన్నాము. సో మర్రిపాడు వచ్చి ఇక చూసుకోండి, ఇక్కడ బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట. అంటే మనము అట్లా వాయిల్పాడు ఉంది కదా, అంటే అటు సైడ్ నుంచి వస్తుందన్నమాట వాయిల్పాడు. మనం అక్కడి నుంచి దాదాపు ఒక 7 కిలోమీటర్స్ అలా వచ్చినాం అనమాట. ఫస్ట్ వాయిల్పాడు నుంచి జరవరిపల్లి వస్తుంది. ఇందాక మనం తీసిన షార్ట్ జరవరిపల్లి అది. ఇప్పుడు వచ్చి మర్రిపాడుకి వచ్చేసాము. ఇక్కడ కొద్దిగా లైటింగ్ బాగుంది అనేసి అట్లా వచ్చామన్నమాట. ఇక్కడి నుంచి మ్యాక్సిమం వచ్చేస్తుందో ఒక 3.5 కిలోమీటర్ వస్తుంది. మొత్తం డీ ఫారెస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం వచ్చినది కూడా వాయిల్పాడు నుంచి జరవరపల్లి నుంచి మధ్యలో మంచి ఫారెస్ట్ ఉంది, మంచి నేచర్ ఉంటుంది, స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు అన్నమాట. అంత మంచి లొకేషను. సో ఇప్పుడు ఇంకా మనము ఇక్కడి నుంచి చెప్పాను కదా 3.5 కిలోమీటర్ వస్తుంది వెనుగొండ్ల పాలెము. చాలా బాగుంటుంది. ఈ వెనుగొండ్ల పాలెం అనే చిన్న పల్లెటూరు ఎక్కడ వస్తుందిరా అంటే వాయిల్పాడు నుంచి దాదాపు ఒక 13 కిలోమీటర్స్ అబౌవ్. తర్వాత కలకడ నుంచి వచ్చేసింది మ్యాక్సిమం ఒక 7 to 10 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. ఈ కలకడ దగ్గరలో ఉంటుంది. ఇది వాయిల్పాడు నుంచి కొంచెం దూరం ఉంటుంది. కలకడ అంటే అన్నమయ్య జిల్లాలో వస్తుంది ప్రజెంట్. ఇప్పుడు ఇది అన్నమయ్య జిల్లానే కదా. సో ఫాస్ట్ వచ్చి చిత్తూరు జిల్లా, ప్రజెంట్ వచ్చేసి అన్నమయ్య జిల్లాలో ఉంటుంది కలకడ. ఆ కలకడ అక్కడి నుంచి ఎవరైనా రావాలంటే అటు రాయచూటి వాళ్ళు కానీ అటు సైడ్ ఎవరైనా ఉంటే కడప వాళ్ళు కానీ మీరు అక్కడికి వస్తే చూసుకోండి అబ్బా. మనం వెనుగొండ్ల పాలెం విలేజ్కి వచ్చేసినాము. ఇక్కడి నుంచి మనం ఏంటంటే ఇలాంటి మట్టి రోడ్లో, చాలా కష్టమైన మట్టి రోడ్లో చూడు జాగ్రత్త పట్టుకోండి మోదా చూసుకోండి. రూట్ అయితే ఏమీ బాగుండదు అనమాట. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ పూర్వీకుల కాలంలో నుంచి వాళ్ళ పొలంలో వచ్చేసిందనో ఈ విధమైనటువంటి చెట్లు పెంచుకున్నారనమాట. చెట్లు పెంచుకున్నారన్న బదులు చెట్లు కాసినాయి అనొచ్చు. వెళ్ళిపోతుంది అలా వస్తున్నాం. ఓకేనా.
Check no restraints, I'm obsessed with the pain. I ingest, I retain, assess and I change. Possessed by the thought I'll be free one day from society's restraints. Money, clout and fame, mud, disease, a plague. We all love to hate, have to play the game, have to make a name. All our insecurities are on display. This is war with the enemy. Think that it was meant to be. నేను వచ్చేసి ఫైనల్గా ఈ కుండలో ఉన్నటువంటి ఈత నీరు అనమాట. చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు టేస్ట్ చేసి నీకు ఎలా ఉంటుందో చెప్తాను. యాక్చువల్లీ నేను ఫాస్ట్లో ఎక్కువసారి తాగాను అనమాట ఇక్కడికి వచ్చి. ఇప్పుడు మళ్ళీ మీకోసము ఫస్ట్ టైం ఈ వీడియో తీస్తున్నాను కాబట్టి ఈత నీరు అన్న ఛానల్లో చూపిస్తున్నాను కాబట్టి దీని టేస్ట్ చూసి చెప్తాను. పక్కన ఎత్తితే కనిపిస్తుంది వైట్దే. ఓ థ్యాంక్ యూ బ్రో. చూడండి ఇది నేను చెప్పాను కదా, మా అన్నమయ్య డిస్టిక్లో ఈ రాయచూటి కానీ, తర్వాత వచ్చేసి కలకడ కానీ, వాయిల్పాడు కానీ, తర్వాత వచ్చేసి ఈ చింతపర్తి, సిటిఎం మొత్తంకి కూడా ఈ ఈత నీరు చాలా ఫేమస్ అనమాట. చాలామంది కూడా వస్తుంటారు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clockకే తీసేయడం మెయిన్ కారణం అంటే ఇక్కడ దగ్గర ఒక ఫెస్టివల్ ఉందన్నమాట, విలేజ్ ఫెస్టివల్ ఉంది. సో అందుకని తీసేశారు. మీరు చూడండి కావాలంటే ఈ ఈత నీరు చూడండి మొత్తము కూడా ఈ విధంగా ఉంటుంది అనమాట. చాలా స్వచ్ఛమైనది ఈత నీరు అనమాట. సో ఈ విలేజ్లో ఏంటంటే చాలా వాళ్ళ పూర్వీకుల నుంచి ఇలా ఈత నీరు తీయడం జరుగుతుంది అనమాట. ఈ అడవిలో ఈ చెట్లు పడతాయి కదా, వాళ్ళ పొలాల దగ్గర చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు అంటే ఈత చెట్లు ఉన్నాయి కదా. సో ఆ ఈత చెట్లు మొత్తము కూడా ఈ అడవిలో, తర్వాత పొలాల దగ్గర ఉండడం వల్ల సో వాళ్ళ ఆచారంలో భాగంగా జస్ట్ ఇలా నీరా తీస్తారనమాట. ఎవరన్నా రావాలనుకుంటే ఈ అన్నమయ్య జిల్లాలో కలకడ, వాల్పాడు, తర్వాత వచ్చేసి సిటిఎం, చింతపర్తి, తర్వాత మదనపల్లి ఎవరైనా సరే చూసుకోండి. మ్యాక్సిమం ఈ మిడిల్ పాయింట్ ఈ కలకడ నుంచి కూడా మొత్తం కూడా ఒక సరౌండింగ్ 15 kilometers వస్తుంది అనమాట. వాయిల్పాడు నుంచి కానీ మదనపల్లి అంటే 20-30 kilometers వస్తుంది. సో చూసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇది నెంబర్ పెడదా మరి? ఓకే. ఇక్కడ ఏంటంటే మీ నాన్నగారికి చెప్తున్నా వద్దా? సో మీకు వచ్చేసిన డిస్క్రిప్షన్ నెంబర్ మెన్షన్ చేస్తాను. ఎవరన్నా తీసుకోవాలంటే తీసుకోండి. గుర్తుంచుకోండి, మనకి ఈ అన్నమయ్య జిల్లాలో ఇలాంటి స్వచ్ఛమైన ఈత నీరు దొరకదు అన్నమాట. తాటికల్ అటు సైడ్ దొరుకుతుంది, నెల్లూరు జిల్లా అటు సైడ్, తిరుపతి అటు సైడ్ దొరుకుతుంది. బట్ ఏమంటే మీరు 5:30, 6 o'clock లోపల వస్తారా చెట్టు దగ్గర తాగే అవకాశం అనేది మీకు లభిస్తుంది అన్నమాట. ఇది చాలా మంచిది. కొబ్బరి బొండలు ఎన్ని తాగినా కూడా ఇది తాగితే దీని టేస్ట్ కానీ వేరే లెవెల్లో ఉంటుంది. సో మీకు దగ్గర రండి చూపిస్తా. కుండ చూడండి, లైట్ అయింది మీది, లైట్ అయింది ఇక్కడ. చూడండి ఎట్లున్నాయంటే వైట్ మిల్క్ కలర్ పాలు ఎలా ఉన్నాయో అలా ఉంటుంది అనమాట ఇది. సో దీనికోసం ఎంత కష్టపడి వచ్చింది. సో చూడండి నా బ్యాక్ సైడ్ కనిపిస్తాం కదా, అక్కడ పైన ఈతకాయలు కూడా కనిపిస్తున్నాయి కదా, అక్కడ చిన్న హోల్ వేస్తారు అనమాట. ఆ హోల్ వేసిన తర్వాత అంటే చిన్న బొక్క వేసి వీళ్ళు వచ్చేసిన వాళ్ళకి తీసే టెక్నిక్ అది ఈతకాయలు కనిపెడుతుంది. నువ్వు నేను వచ్చాను.